దేనికోసం ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు కొత్తగా చెప్పేది నేను కూడా పట్టణంలోనే ఉంటాను. हिंदी। मेरा नाम श्रीनिवास है, मैं हैदराबाद में रहता है। कितने लोग हैदराबाद में रहते हैं? सब जगह रहते, इसमें कौन से कुछ? मेरे पास मर्सिडीज है, किसके पास? आपके पास मर्सिडीज है सर? हाँ? अच्छा, आने वाला है, सबके आने वाले। तो నాకు పెళ్లి కాని పోరాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అట్లా మీ అందరిని చూస్తే కూడా నాకు అనిపిస్తుంది, మీ అందరికి గడి చెప్పిస్తాను. ఎందుకంటే దాంట్లోకి ఎంకలు పోతే 40,000 వేసేసాడు బిల్లు. సెకండ్ హ్యాండ్ స్కూటీ వస్తుంది. నిన్న కార్ని ప్యాకేజ్ చేయించుకొచ్చినాం. సర్వీసింగ్తో 5 సంవత్సరాల వరకు ప్యాకేజ్ అంటే 3,63,000 రూపాయలు అంట. 5 సంవత్సరాలకి 1,00,000 కిలోమీటర్లు. మొత్తం సర్వీస్ ప్యాకేజ్ అంటే కాదు, జస్ట్ ఎయిర్ ఫిల్టర్, వాటర్ ఫిల్టర్, అదేదో ఫిల్టర్లు, వైపర్లు వేసి ఒకసారి అంటే 5,00,000, 3,5 లక్షలు. ఒకసారి ఆలోచించండి. అదే సాధారణ క్యాబ్ డ్రైవర్కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, వెస్టీజ్ ఉన్నాం కాబట్టి 3 లక్షలే కదా, ఇంకేమైనా టిప్ కావాలని అడిగాను. జీవితం అంటే ఎట్లుంటే బాగుంటుంది, టిప్ ఇచ్చేటట్లుంటే బాగుంటుంది, టిప్ తీసుకునేటట్లుంటే బాగుంటుంది. సో మీరు చేసే జాబ్లలో టిప్పులు రావు, కానీ వాస్తవానికి ఒక్కసారి ఆలోచించండి, ఇంక్రిమెంట్ ఇస్తే బాగుండాలి. ఎంతమందికి ఉంటుంది? అందరికి ఉంటుంది సార్, అందరికి ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది కానీ వస్తుందా? రాదు. కానీ వెస్టీజ్లో ఇదంతా సాధ్యం. నేను ఈ విషయాలన్నీ గర్వంగా చెప్పాలని ఉండదు, కానీ నాలాంటి వ్యక్తి చేసినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని చెప్పాలనిపిస్తుంది. అంతే, గొప్ప కోసం చెప్పబోద్ది కాదు. ఎందుకంటే బయట ప్రపంచంలో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా జాబ్లు ఉన్నాయి, కానీ ఏ జాబ్లో మర్సిడీస్ పెంచుకోగలుగుతాం? టెన్షన్ లేకుండా సబ్బు పేస్ట్ మార్చి పళ్ళుతో స్నానం చేసి 4 చెప్తే బెంచ్ కార్ వచ్చింది. ఇంత ఈజీ. నాకు ఈరోజు వస్తుంటే పోలీసు వాళ్ళు ఆపినరు. పోలీసు వాళ్ళు ఆపి, సార్ మీరు పెద్దోళ్ళు నమస్కారం, నేనేం అడగట్లేదు, ఆర్సీ బుక్ అంటున్నాను. నేనేమన్నా సార్ నేనంటు అంటే అదే ట్యాక్సీ డ్రైవర్ పోయింటే, అరే కిందది అది తీసుకురా నేను చెప్పలే, నాకు హ్యాపీ అవుతుంది. బెంచ్ కార్ వస్తుంది నిజంగా. ఆయన ఆ సార్కి సల్యూట్, డ్యూటీ చేస్తుండ్రు, ఆయనకు సల్యూట్. కాకపోతే ఎంత భయపడుతుండ్రు, బెంచ్ కార్కి ట్యాక్సీ ప్లేట్కి ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. నా పక్కకు వేరే కార్లు కూడా ఆపారు, వెలినో, మహీంద్రా, ఎలక్షన్ కదా మీకు తెలుసు కదా. సో అందరికి కూడా ఏం రెస్పెక్ట్ లేదు నాకు ఇచ్చినంత. నా దగ్గర నేను 20,000 కళ్ళద్దాలు పెట్టుకున్నాను, కార్లు ఉన్నాయి బర్బరి. నేను కావాల్సుకొని కళ్ళద్దాలు కూడా తెస్తలేదు. నెంబర్ ప్లేట్ నెంబర్ ఆర్సీ బుక్ ఇవ్వలేరు, 80,000 పెట్టి తీసుకున్నది. నెంబర్ తీసుకున్నా కానీ ఆర్సీ బుక్ ఇవ్వలేరు. అది అంటే ఫోన్లో చూపించిన, యాప్లో వస్తుంది కదా అప్డేట్, అది చూపించిన. నాకు ఆ రెస్పెక్ట్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది. నేను వస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా, అబ్బా సబ్బు పేస్ట్ మార్చి కొంతమందికి చెప్తే ఏం చేసినా సార్, నిజం చెప్తే ఏం చేసినా, సబ్బు పేస్ట్ మార్చినా, నాకు తెలిసిన కొంతమందికి చెప్పినా 10 మంది వచ్చారు. ఆయన సిఐ సార్, పెద్ద పెద్ద మిసాలు ఉన్నాయి, ఆయనకు సల్యూట్. కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండు. అదే ట్యాక్సీ డ్రైవర్ పోయింటే నా పరిస్థితి ఎట్లుంటుంది. జీవితం ఎంత మారింది చూడండి, నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏదైతే మన కార్ డీలింగ్లో అయినాయి, ఒక రోజు ముందు నేను వెళ్ళి ఒక మేడం కార్ తీసుకున్నది, అదే షోరూమ్, అదే వినింగ్ టీమ్, అదే వెస్టీజ్. నెక్స్ట్ డే వెళ్ళి పవన్ సార్ వాళ్ళు ఇంకో కార్ ఎక్కించారు, అదే షోరూమ్, అక్కడనే వేరే వాళ్ళు. మళ్ళీ ఇవాళ ఇంకో కార్ తీసుకుంటారు అదే షోరూమ్లో. షోరూమ్ ఒకటే, తీసుకునే పర్సన్స్ మారుతున్నారు.
నాకు అనిపించింది ఇంకొక 6 నెలలు ఆ షోరూంలో పనిచేసే వాళ్ళు ఉంటారా, వెస్టీజ్లోకి వస్తారా? సార్ ఇంకేది? ఎవరు వచ్చి వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అంటున్నారు, మేము కూడా వస్తామని చెప్పి. నాకు అనిపించింది అరే ఎంత హ్యాపీ, ఎంత మూమెంటం వచ్చింది. మళ్ళీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే సబ్బు పేస్ట్ అండి, సబ్బు పేస్ట్ వాడు షాప్ చిన్న ఇంతకంటే ఈజీ ఏముంటుంది. 7వ తరగతి 13.5 లక్షలు పర్ మంత్. 7वां क्लास 13.5 लाख। साढ़े मतलब शाने होते नहीं, ऐसा ही है। मगर इतना अच्छा जिंदगी कहाँ से मिला बोले तो FRU से। अगर हम FRU को नहीं जाते, మేము ఒకవేళ FRU అనే మీటింగ్ వెళ్ళకపోతే నేను ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద బెంజ్ కార్ తీసుకోకుండా ఇంత ఇన్కమ్ కూడా రాకుండా నేను అదే ట్యాక్సీ డ్రైవర్ ఉంటుండే. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. మేము జాయిన్ అయిన కొత్తలో ఈరోజు చాలా కార్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు స్టేజ్ పైన, కానీ మేము జాయిన్ అయినప్పుడు లేదు. ఇంద్రవీర్ సార్, చరణ్ సార్, 2-3 ఉన్నారు, కులకర్ణి సార్ వాళ్ళే ఉన్నారు, ఎవరికే కార్లు లేవు. కానీ మాకు నమ్మకం కుదిరిందంటే FRU వల్ల. సో మీకు ఇక్కడ ఈరోజు ఎంతమంది కొత్తగా వచ్చారండి? ఇక్కడ ఫస్ట్ టైం. సో మీ అందరికి ఐస్ క్రీమ్ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఇష్టమా? అందరికి ఇష్టమా కదా? మీరు బాగా బిర్యానీ తిన్నారు, అదే దావత్ పోయినాక అంతా తిన్న తర్వాత బయటకు వస్తుంటే పెడతారు లాస్ట్లో ఐస్ క్రీమ్. ఎంతమంది వద్దని ఇంటికి వస్తారు? అందరికి కావాలి సార్, కడుపు కాలేదు. అందరికి కావాలి. ఎవరైనా మొమ్మాట పడతారా? లేదు. ఫస్ట్ టైం వచ్చినా కదా తర్వాత తింటా అట్లేమన్నా ఉంటుందా? లేదు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, భగవంతునికి ఎందుకు మొక్కుతారు? ఏ గుడికైనా, ఏ మస్జిద్కైనా, ఏ చర్చికైనా ఎందుకు వెళ్తారు? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, భగవంతుడా నేను బాగుపడాలి. కరెక్టా కాదు? కరెక్టా కాదు? మన మస్జిద్కి పోయినా, గుడికి పోయినా, చర్చికి పోయినా, గురుద్వారాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడికి భగవంతుడికి మొక్కేది ఏం మొక్తాం? భగవంతుడు నువ్వు బాగుపడాలని మొక్తాం. ఏం చెప్తాం? నేనే బాగుపడాలని మొక్తాం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఎట్లాంటి ఆటంకాలు కలగొద్దు, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. కరెక్టా కాదు? ప్రతి ఒక్కరు మీరే మొక్తాం కదా. సో ఆ మొక్కినప్పుడు భగవంతుడు వచ్చి సహాయం చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, మీరు అన్ని మొక్కులు మొక్కిండ్రు కాబట్టి FRU ఫంక్షన్ వస్తుంది నెక్స్ట్ శుక్రవారం. వదులుకోకండి. నా జీవితం ఈరోజు 13 లక్షలు బెంజ్ కారు ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం ఓన్లీ FRU అండి. ఫ్యామిలీ రీయూనియన్ అనే మీటింగ్. మేము ఢిల్లీకి వెళ్ళాం. నేను జాయిన్ అయిన కొత్తనే సలీం సార్ నడు అని పెట్టింది. నేను జాయిన్ అయినాక ఇప్పుడే నాకు 15 లక్షల అప్పు ఉంది, నా ఢిల్లీకి పోదామంటాడు. ఆ సామాన్లు కొనికేనే కింద మీద పడ్డా. ఫస్ట్ టైం కొన్నప్పుడు రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. అవునవును, అందరికి అనిపిస్తుంది తెలుసు. ఇప్పుడే అవును సార్. అమ్మ ఇన్ని పైసలు పెట్టితే మారుల షాప్లో మస్తు పైసలు వస్తుంది, సంబంధం వస్తుంది అనిపిస్తుంది. కానీ అది వాడినాక మళ్ళీ ఫీలింగ్ మాత్రం. కానీ ఆ మీటింగ్కి వెళ్ళినాక నాకు అనిపించింది, చేస్తే బిజినెస్ చేయాలి, లేకపోతే వేరే బిజినెస్ చేయొద్దు అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోగలిగిన.